నార్మల్ రైస్తో కూడా సింపుల్గా ఈజీగా లంచ్ బాక్స్లోకి ఒక 20 మినిట్స్లో హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట. ఎంత టేస్టీగా కుదురుతుందంటే పిల్లల లంచ్ బాక్స్ ఖచ్చితంగా ఖాళీ కావాల్సిందే. నార్మల్ రైస్తో కూడా అదిరిపోయే బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. రెగ్యులర్గా బాస్మతి బియ్యం రోజు పెట్టలేం కదా పిల్లలకి బాక్స్లో. ఇలా నార్మల్ రైస్తో కూడా ట్రై చేయండి. దానికోసం ఒక 8 ఎగ్స్ మాత్రం ఉడకబెట్టుకున్నాను నేను. పసుపు, కారం, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా మిక్సీ వేసుకోవాలి, మంచిగా పట్టించుకోవాలి అంతా. దానికి ఎగ్స్కి మాత్రం మంచిగా పట్టిన తర్వాత ఎగ్స్ని పక్కకు పెట్టుకోవాలి. మనం ముందే రైస్ని పలుకు మీద ఉడికించి పెట్టుకోవాలన్నమాట. ఒక ఎగ్ అయితే అది పగిలిపోయింది, పక్కకు తీసేసిన. మనము పులిహోరకి ఎట్లా ఉడికించుకుంటాము అన్నాన్ని సాల్ట్ కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్లెయిన్ రైస్ ఉడికించి పక్కకు పెట్టుకోవాలి, చల్లార్చి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో గుడ్లు, నూనె వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఎగ్స్ వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్యలో కలుపుతూ మంచిగా ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్కి మాత్రము కట్స్ పెట్టొద్దు, పగిలిపోయిందంటే బిర్యానీ మొత్తం ఎగ్ వాసన వస్తుంది. ఎగ్స్ మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ మనం వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గుడ్లు ఇప్పుడు ఈ వేగేలోపు మనం ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను మనము ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్తో మంచి టేస్ట్ అయితే వస్తుంది కదా, అందుకని ఇదే నూనెలో ఒక హాఫ్ అంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ సగం కట్ చేసుకొని నేను వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకైతే తీసి పెట్టుకుంటున్నాను అనమాట. దీనివల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. రెడీమేడ్గా ఉన్నాయైతే అవసరం లేదు, ఇప్పుడైతే ఇంట్లో వేసుకుని అయితే ఇట్లా వేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని మందపాటి గిన్నె తీసుకోవాలి. దాంట్లో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని లవంగాలు, షాజీరా, ఇలాచీ ఆకు, మనం బిర్యానీకి వేసుకునే మసాలా అవన్నీ వేసేసి తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఒక సన్నగా తరిగిన మీడియం సైజ్ ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకును యాడ్ చేసుకోవాలి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ది వేసుకోవాలి. మంచి పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మంచి కలర్ వచ్చినప్పుడు మంచి ఫ్లేవర్తో పాటు మంచి స్మెల్ కూడా బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న 2-3 టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. టమాటా నుండి స్కిన్ ఊడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను, మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇష్టం లేదు, అందుకని నేను ఓన్లీ కొత్తిమీర మాత్రమే యాడ్ చేసిన. ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత మనము ఒక 1/2 కప్పు పెరుగుని మంచిగా చిలకరించుకొని పెట్టుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మసాలాలన్నీ మంచిగా మన టమాటా ప్యూరీతోటి మంచిగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు ఉంది కదా, కమ్మటి పెరుగు, పుల్లది కాదు, కమ్మటి పెరుగు మంచిగా విస్కర్ తోటి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మన ప్యూరీలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మంచిగా కుక్ చేసుకోవాలి. దీంట్లోంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆ ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉండగా మన టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకొని మన గ్రేవీ అంతా ఎగ్స్కి మంచిగా పట్టేంత వరకు మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాలు అలా కుక్ చేయాలి. మంచిగా కుక్ ఎగ్స్ మీద మంచిగా కుక్ అయిన తర్వాత మనం వండి పెట్టుకొని చల్లార్చుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని బాగా గుడ్లు చెదిరిపోకుండా చూస్తూ మిక్స్ చేసుకోవాలి. అంతా సెట్ అయిన తర్వాత మంచిగా మెల్లిగా స్లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి పొయ్యిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మన మసాలా, ఎగ్, రైస్ అంతా ప్యూరీ మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత అంతా నీట్గా సర్దుకుని దాంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, నెయ్యి, లెమన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టి. మంచి టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. లంచ్ బాక్స్లోకి క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. ఎంతో టేస్టీ అయిన యమ్మీ అయిన ఎగ్ బిర్యానీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన వాళ్ళతో మనసులో మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా గాలి బయటకోకుండా ఉన్న ఒక ప్లేట్ని మనం దాని మీద మన గిన్నె మీద పెట్టుకొని ఓన్లీ ఒక 5 మినిట్స్ మాత్రమే సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి కుక్ చేసుకొని ఆఫ్ చేయాలి. మంచి ఫ్లేవర్ అయితే యమ్మీ ఫ్లేవర్, తినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై